brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఐవీఎఫ్ సరోగసిపై అవగాహన కల్పిస్తున్నారు ప్రముఖ గైనకాలజిస్టులు. ముందుగా అవగాహన పెంచుకున్న తర్వాతే ఐవీఎఫ్ సరోగసికి వెళ్లాలని చెప్తున్నారు. ఇక ఈ విషయాలపై టీవీ9తో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య మాట్లాడారు. దంపతులకు అవసరాన్ని బట్టి 40 నుంచి 50 టెస్టులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. సక్సెస్ అవుతుంది అనుకుంటేనే అన్ని టెస్టులు చేయాలని, ఫర్టిలిటీ సెంటర్స్ రూల్స్ పాటిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలన్నారు. సరోగసి యాక్ట్ ని దంపతులు అవగాహన పెంచుకోవాలని చెప్తున్నారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య ఇంకేమంటున్నారో మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టగొడుగుల టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. అసలు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు వివరించేందుకు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఎక్కువగా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న దంపతులు ఎక్కువగా వస్తుంటారు? నార్మల్గా దంపతులకి పెళ్ళై 1 year అయ్యి ఇద్దరు సెక్షువల్గా యాక్టివ్ ఉండి ప్రెగ్నెన్సీ రాకుండా ఏదైనా కష్టపడుతున్నారు అంటే కనుక ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ని ఆశ్రయిస్తూ ఉంటారు. నార్మల్గా ఈ కాలంలో ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ రేట్స్ చూస్తున్నాము. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానివ్వండి, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అండ్ పెరుగుతున్న ఒబేసిటీ రేట్స్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఎక్కువ మంది కపుల్స్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ని చుట్టూ తిరగడం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎక్కువగా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ కానీ, అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ కానీ, ఈ వచ్చే దంపతులకు ఎలాంటి మోసాలకు పాల్పడే అవకాశం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి అసలు ప్రాబ్లం ఏంటి అని కొన్ని నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. అంటే కొన్ని ఒక 40 నుంచి 50 వరకు టెస్ట్లు ఉంటాయి. డిపెండింగ్ అపాన్ వాళ్ళ క్లినికల్ హిస్టరీ ప్రకారం అన్ని టెస్ట్లు చేయించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భంలో మొదటి దశలోనే అన్ని తెలుసుకోవాలనేసి మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు కూడా చేయించే సందర్భాలు కూడా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, సక్సెస్ రేట్ అనేది కూడా కొంచెం ఆల్టర్ చేసి చెప్పడం. అంటే మన సెంటర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇన్స్టెడ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఒక 20-30% దగ్గర కొంతమంది 100% అష్యూరెన్స్ ఇస్తూ ఉంటారు కూడా. ఈ 100% అష్యూరెన్స్ ఐవీఎఫ్ సక్సెస్ అవుతుంది అనేది మాత్రం ఇది అబద్ధం అండి. 30%-40% సక్సెస్ రేట్ ఉన్నది అని చెప్తే మనకు అది ఒక గుడ్ పాజిటివ్ సైన్. మనం ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ని అప్రోచ్ అవ్వచ్చు. దీనికి కాకుండా ఆ డాక్టర్ యొక్క సీనియారిటీ కూడా మనం బేస్ చేసుకోవాలి. అండ్ ఎంతవరకు రూల్స్ని ఫాలో అవుతున్నాయి, అన్నీ కరెక్ట్గా రూల్స్ ప్రకారం చేస్తున్నారా అనేది కూడా కపుల్ ఒక దృష్టి పెట్టి వెళ్ళాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఇటు స్త్రీల నుంచి అండాన్ని కానీ, పురుషుల నుంచి వీర్యకణాలు కానీ తీసిన తర్వాత వాటిని ఎన్ని రోజులు కూడా నిల్వ చేసే అవకాశం ఉంటుంది? నార్మల్గా దీన్ని ఫ్రీజింగ్ అంటాము. కొంతమంది వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ప్రకారం ముందుగానే మా స్పర్మ్స్ని, ఎగ్స్ని మేము ప్రిజర్వ్ చేసుకోవాలి, లేటర్ ఆన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటాము అని అన్నప్పుడు వాళ్ళ హెల్త్ స్టేటస్ బట్టి పలానా రోజు వాళ్ళ స్పర్మ్స్ని కలెక్ట్ చేయడం ఆర్ ఆడవాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఎగ్స్ని కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటే ఫ్రీజింగ్ ద్వారా ఆ ఫర్టిలిటీ సెంటర్స్లో ఆర్ రిజిస్టర్డ్ ఫర్టిలిటీ సెంటర్స్లో స్పర్మ్ బ్యాంకింగ్ కానీ, ఎగ్ బ్యాంకింగ్ కానీ ఆర్ కొంతమంది ఆ రెండింటిని ఫ్యూజ్ చేసి ఎంబ్రియోస్ని కూడా ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కొన్ని ఇయర్స్ వరకు మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ద స్టోరేజ్ కండిషన్స్. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనం స్పర్మ్స్ని, ఓవాని ఫ్రీజ్ చేసుకుంటున్నాం, దాని ప్రకారం కొన్ని ఇయర్స్ వరకు కూడా మనం ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు. ఇటు స్త్రీల్లో అండాలు కానీ, ఇటు పురుషుల్లో వీర్యకణాలు కానీ ఎక్కువగా పెరగటం కోసం ఇటు హార్మోన్ ఇంజెక్షన్లు ఉపయోగిస్తుంటారు కదా. ఈ హార్మోన్ ఇంజెక్షన్లు వేయటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు? కొంతమంది మేము ఎర్లీగా ప్రెగ్నెన్సీ అయిపోవాలి, మాకు టైం లేదు, మాకు ఈ గోల్స్ ఉన్నాయి, మాకు ప్రెషర్ ఉన్నాయి అనేసి మాకు 1 monthలోనే ప్రెగ్నెన్సీ రావాలి అని కొంతమంది ప్రెషర్ చేస్తుంటారు. కొంతమందికి నిజంగానే ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే ఎగ్ కౌంట్ ఉన్న వాళ్ళకి, తక్కువగా ఉన్న వాళ్ళకి ఎగ్ గ్రోత్ పెరగడానికని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఫ్రమ్ Day 3 నుంచి Day 10 వరకు ఆల్టర్నేట్ డే స్కాన్స్ చేసుకుంటూ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎగ్స్ గ్రోత్ అవ్వడానికి కోసం మాత్రమే. సో ఇలాంటి నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఎక్కువైనా కొద్దీ వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే వెయిట్ గెయిన్ కానివ్వండి, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, ఆర్ ఫేస్ పైన పింపుల్స్, కొన్ని సందర్భంలో ఎగ్ కౌంట్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోవడము, ఆర్ ఓవరీ డ్యామేజ్ అవ్వడం, అంటే పికప్ టైంలో ఓవరీ డ్యామేజ్ అవ్వడం, కొన్నిసార్లు లోపల అతుకులు కూడా ఫామ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. సో కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా బెటర్. అంటే ముఖ్యంగా అసలు అద్దె గర్భం అంటే ఏమిటి? అద్దె గర్భం ధరించడానికి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి? అద్దె గర్భాన్ని మనం సరోగసీ అని కూడా అంటామండి. రీసెంట్గా మనకు 2024లో సరోగసీ యాక్ట్ గైడ్లైన్స్ అనేవి కొత్తగా వచ్చాయి. దీని ప్రకారం ఏంటంటే కపుల్ మ్యారేజ్ అయ్యి 5 years అయ్యాయి, ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఐవీఎఫ్ కానీ వేరే ప్రయత్నాలు కానీ చేసినా ప్రెగ్నెన్సీ రాలేదు, ఆర్ తల్లి యొక్క గర్భం ప్రెగ్నెన్సీని మోసే క్యాపబిలిటీ లేదు అని అన్నప్పుడు అద్దె గర్భాన్ని ఆశ్రయించవచ్చు. ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడము, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడము, దీనివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రేట్స్ చూస్తున్నాం. నెక్స్ట్ థింగ్ PCOD, ఎంతసేపు కూర్చొని వర్క్ చేయడం,
ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఆడవాళ్ళలో పీసీఓడి అనేది పెరగడం, మగవాళ్ళలో స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ అండ్ ఎక్కువగా ల్యాప్టాప్స్ని యూజ్ చేయడము, రేడియేషన్ ఎఫెక్ట్స్, దీంతో వాళ్ళ వీర్యకణాల కౌంట్స్ కూడా తగ్గడం చూస్తున్నాం. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ద్వారా అండ్ కొంతమంది టీన్ ప్రెగ్నెన్సీస్ అంటే ఎర్లీ ఏజ్లోనే ప్రెగ్నెన్సీస్ తెచ్చుకొని దాన్ని అబార్షన్స్ వరకు వెళ్ళడము, ఆ అబార్షన్స్ ప్రాసెస్లో గర్భసంచిలో అతుకులు ఫామ్ అవ్వడము లేదా ట్యూబ్స్ బ్లాకేజ్ అవ్వడము, ఇలాంటి క్రైటీరియా వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రేట్స్ పెరగడం అనేది చూస్తున్నాం. మారుతున్న జీవన శైలి కారణంగా రకరకాల కారణాలతో ప్రస్తుతం ఇటు దంపతులకు సంతానం అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇటు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పుట్టగొడుగుల్లో ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ పుట్టుకొస్తున్నాయని డాక్టర్ సౌజన్య అంటున్నారు. కెమెరా పర్సన్ బాలుతో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్. సరోగసి చేయించుకోవాలంటే చట్టానికి లోబడాల్సిందే. గతంలో మాదిరిగా ఇప్పుడు చట్టాలు లేవని డాక్టర్స్ అంటున్నారు. సరోగసి గర్భధానం చేసేవారిని దంపతులే తీసుకురావాలని చెప్తున్నారు డాక్టర్స్. వారికి దగ్గరి వారిని తీసుకురావాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. దీనిపై మరిన్ని పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం ఎలా అనేది అంశాలకు సంబంధించి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనతో మాట్లాడడానికి డాక్టర్ ఉన్నారు, అంటే మేడంతో మాట్లాడదాం. మేడం, ఈ రెండు ప్రాసెస్ల గురించి తెలుసుకున్నాం. సరోగసి అనేది కూడా మనం చాలా వరకు వింటున్నాం, తెలుసుకున్నాం కూడా. కానీ ఈ ప్రాసెస్ ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, దానికి ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి? సో ఈ ఏఆర్టీ రూల్ 2022 ప్రకారం సరోగసి అనేది చాలా స్ట్రిక్ట్ అయిందండి. ఎందుకంటే కమర్షియల్ సరోగసిని ప్రొహిబిట్ చేయడానికి ప్రభుత్వం ఈ రూల్స్ మేబీ ఇచ్చి ఉంటుంటుంది. సో ఈ రూల్స్ ప్రకారము ఖచ్చితంగా సరోగసికి వెళ్ళే కపులు 5 years 6 years మ్యారేజ్ అయి ఉండాలి. తర్వాత సింగిల్ మదర్ కానీ విడో కానీ కూడా ఈ సరోగసికి వెళ్ళొచ్చు. అండ్ వాళ్ళ మెడికల్ కండిషన్స్ అంటే కొంతమందికి పుట్టుకతో గర్భసంచి ఉండదు, కొంతమంది 6-7 months వరకు క్యారీ చేసి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అండ్ కొంతమందికి మెడికల్ కండిషన్స్, అలాంటి వాళ్ళకి వాళ్ళ ఈ సరోగసికి వెళ్ళొచ్చు. సో అలాంటి వాళ్ళు వాలంటీర్గా అంటే ముందు ఎలా ఉండేదంటే ఫైనాన్షియల్గా సరోగేట్కి మనీ ఇచ్చి హెల్ప్ తీసుకొని వాళ్ళు బేబీని పొందేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్గా సరోగేట్ని వాళ్ళు తెచ్చుకోవాలి. అంటే వాలంటీర్గా నేను వీళ్ళకి బిడ్డను కనివ్వగలుగుతానని వాలంటీర్గా వాళ్ళు రావాలి. అంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్ కానీ ఎవరైనా చుట్టాలు కానీ ముందుకు వస్తే అది రూల్స్ ప్రకారం మనం ముందుకు వెళ్ళొచ్చు. అందులో సరోగేట్ ఏజ్ కూడా 25 to 35 ఉండాలి. ఆమెకి ఖచ్చితంగా ఒకరు వారి 2 పిల్లలు ఉండాలి. తర్వాత ఆమె మెడికల్ కండిషన్స్ అన్నీ ఫిట్గా ఉంటేనే ఆమెను మనం తీసుకోగలుగుతాం. అండ్ అందులో ఆమె ఖచ్చితంగా లీగల్గా కన్సెంట్స్ ఇచ్చి ఉండాలి. అండ్ ఇటు పేరెంట్స్ వైపు చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్ అంటే ఇద్దరు పేరెంట్స్ స్పామ్ అండ్ ఎగ్ వాడొచ్చు. కొంతమందికి మెడికల్ కండిషన్స్లో ఎగ్ తక్కువ ఉండడము, స్పామ్ తక్కువ ఉండడము, సో ఖచ్చితంగా ఏదైనా ఒక జీన్ మాత్రం కంపల్సరీ సరోగసికి ఉండాలి. 2 వేరే జీన్స్ ఉండడానికి లేదు ఇప్పటి రూల్స్ ప్రకారం. సో ఒక జీన్ మదర్ది కానీ ఫాదర్ది కానీ ఉండే అవకాశం ఉండాలి కంపల్సరీ. అండ్ ఏజ్, సో బయాలజికల్ పేరెంట్స్ ఏజ్ మదర్ది 25 నుండి 50 వరకు అండ్ ఫాదర్ది 26 నుండి 55 వరకు. సో ఈ ఏజ్ కూడా ఖచ్చితంగా మనం పాటించాల్సి వస్తుంది సరోగసికి. సరోగసి అంటే మ్యాక్సిమం ఏదైనా ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఒక హెల్త్ ఇష్యూ ఉండి పూర్తిగా గర్భం దాల్చే అవకాశం లేకపోవడం, గర్భసంచి లేని వారికి మాత్రమే ఇది ఎక్కువగా యూజ్ అవుతుందంటారు. అంటే వీరికి కూడా మ్యాక్సిమం ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారానే ఇదంతా జరుగుతుంది. సరోగసి కూడా ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారానే. అంటే ఆడవాళ్ళలో అంటే ఆ మదర్కి బయాలజికల్ మదర్కి గర్భసంచి లేకపోవడము, రికరెంట్గా అబార్షన్స్ అవ్వడము, ఆమెకి మెడికల్ కండిషన్స్ సహకరించకపోవడము, ఏదైనా క్యాన్సర్ ఉండడం, ఇంకా ఏదైనా వేరే పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉండడము, అండ్ ఆమె 6-7 monthsకి అబార్షన్స్ అవుతూ ఉండడము, చాలాసార్లు అబార్షన్స్ అవుతుండడము, అలాంటి వాళ్ళలోనే మనం సరోగసి అడ్వైస్ చేస్తాము. బయాలజికల్ పేరెంట్స్ ఇద్దరు నుండి మనం స్పర్మ్ అండ్ ఎగ్ కలెక్ట్ చేసి బయట ల్యాబ్లో బేబీ తయారు చేసి అది ఖచ్చితంగా ఆమె అంటే సరోగేట్ మదర్లోకి ప్రవేశపెడతాము. సో మనకి ఐవీఎఫ్ ప్రాసెస్కి ఒక 1 to 2 months పడుతుండొచ్చు. తర్వాత సరోగేట్ హెల్త్ ఫిట్ అయ్యి ఉండి ఆమె రెడీగా ఉంటే ఒక 3 to 4 monthsలో మనము ఈ ప్రాసెస్ని అంటే బేబీ ట్రాన్స్ఫర్ వరకు 3 to 4 months పడుతుండొచ్చు. తర్వాత మళ్ళీ డెలివరీ అవన్నీ ఒక 9 months. మొత్తంగా సరోగసి చేయాలంటే కూడా తప్పకుండా ఐవీఎఫ్ ప్రాసెస్ చేయాల్సిందే. ఇద్దరిలో అంటే బయాలజికల్ పేరెంట్స్లో ఎవరైతే ఇప్పుడు ఆ పిండాన్ని ప్రవేశపెట్టాలో ఆ వ్యక్తి కూడా వాళ్ళకి రిలేటెడ్ అయినటువంటి వ్యక్తి అయితేనే రూల్స్ ప్రకారం వైద్యులు కావచ్చు, ఇటు
ప్రభుత్వం కావచ్చు ఒప్పుకుంటుంది. సో ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. సో ఓవరాల్గా సరోగసీ పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే దాదాపుగా 1 year వరకు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది. సో ఐవీఎఫ్లో అయితే 1-2 monthsలో ఈ ప్రాసెస్ చేసుకొని యాజ్ ఈజ్గా 9 monthsలో అంటే 11-12 months లోపు ఐవీఎఫ్లో బిడ్డని కంటే సరోగసీ మాత్రం 1 year తర్వాతే ఈ బిడ్డని కనే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కూడా కొత్త 2022 నుంచి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన నేపథ్యంలో సరోగసీ పైన స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. సో అది అత్యవసరం, అది తప్పదు అనుకున్న వాళ్ళకి మాత్రమే అది రిఫర్ చేస్తున్నాము అనేది వైద్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.